వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో హిందూ ధర్మం విషయంలో కానీ ఆలయాల పరిరక్షణ కానీ అర్చకులకి రావాల్సిన జీతభత్యాలు అందేలా చూడడంలో కానీ ఎవరి పరిపాలన బెటర్గా ఉంది? గత ప్రభుత్వానికి ఎన్ని మార్కులు పడతాయి? ఇప్పుడు కూటమి జమానాలో తీరుతెన్నులు ఎలాగున్నాయి? అదేంటి సనాతన ధర్మం అంటే మనం ఒంటికాల మీద లేస్తున్నాం, మెట్లు క్లీన్ చేసి ముగ్గులు పెట్టేస్తున్నాం కదా, పైగా కూటమిలో బీజేపీ కూడా ఉంది కదా. ఇలాంటప్పుడు అసలు ఈ క్వశ్చన్ కి స్కోప్ ఉందా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా ఈ స్టోరీ చూసి తీరాల్సిందే. వాళ్ళు మాత్రమే కాదు, హిందూ ధర్మం మీద అసలు బయట జరిగే ప్రచారానికి ప్రాక్టికాలిటీకి ఎంత గ్యాప్ ఉంది అనే వాస్తవం తెలియాలన్నా కూడా ప్లీజ్ డూ వాచ్ దిస్ స్టోరీ. దిస్ ఈజ్ కీటాక్స్. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడ ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా, భూగోళం మీద ఏ మూలనున్నా తిరుమల శ్రీవారి దర్శనం అనేది వాళ్ళకి మహోన్నత అనుభవం. ఎవరైనా సరే కనీసం ఒక్కసారన్నా తిరుమల వచ్చి ఆ శ్రీ వెంకటేశుడిని దర్శించుకోవాలి అని ఖచ్చితంగా కోరుకుంటారు. హిందూ భక్తులకి శ్రీవారి దర్శనం అంత పవిత్రమైందైతే ఏపీలో ఉన్న హిందూ దేవాలయాలకి పెద్దన్న, పెద్దమ్మ, పెద్ద దిక్కు అన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే. ఎందుకంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా నిధులు పెట్టి ఆలయాల నిర్వహణ కోసం కూడా టీటీడీ కొన్ని తరాలుగా నిధులు వెచ్చిస్తూ ఉంది. కానీ గత కొంతకాలంగా ఇలాంటి నిధులు విడుదల చేయడం అనేది ఆగిపోయిందిట. ఈ విషయాన్ని మన పేపరే, మన ఆంధ్రజ్యోతే ప్రత్యేకంగా పెద్ద ఐటెం రాసింది. టీటీడీ శ్రీవాణి నిధులు విడుదల చేయక రాష్ట్రంలో హిందూ దేవాలయాలు అల్లాడిపోతున్నాయని, కనీస నిర్వహణ కూడా కష్టమవుతోందని, పురాతన ఆలయాల్లో పరిస్థితులు దిగజారిపోతున్నాయి అని ప్రత్యేకంగా రాయడం మనం చూస్తూ ఉన్నాం. సరిగ్గా ఇదే సమయంలో కడప జిల్లా గండి శ్రీ హనుమాన్ క్షేత్రానికి జగన్ హయాంలో జరిగిన జీర్ణోద్ధరణ అంటే రెనోవేషన్ పనుల గురించి ప్రత్యేకంగా ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గండి క్షేత్రం అంటే కడప జిల్లాలోనే కాదు, రాయలసీమలో చాలా పరమ పవిత్రమైన క్షేత్రంగా, రామాయణంతో ప్రత్యేకమైన అసోసియేషన్ ఉన్న ధర్మస్థలిగా పేరుంది. అలాంటి క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ కోసం అంటే రెనోవేషన్ కోసం జగన్ హయాంలో 28 కోట్లు ఖర్చు పెట్టడము, అత్యద్భుతం అనిపించేలాగా నిర్మాణ రీతులు మళ్ళీ ప్రాణం పోసుకోవడం కళ్ళ ముందు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అలా ప్రాణం పోసుకున్న గండి ఆలయాన్ని మళ్ళీ భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి తేవడం మీద మాత్రం గత ఏడాదిన్నర కాలంగా కూటమి మీనమేషాలు లెక్క పెడుతూ ఉంది. ఒక శ్రావణ మాసం వెళ్ళిపోయింది, ఇప్పుడు మరో శ్రావణ మాసం వెళ్ళిపోతూ ఉంది. అయినా సరే ఇప్పటి వరకు గండి క్షేత్రాన్ని సామాన్య భక్తుల దర్శనానికి అందుబాటులోకి తీసుకురాకపోవడం మీద అందరిలోనూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఎందుకు అంటే అది జగన్ హయాంలో జరిగింది కాబట్టి జగన్ చేశాడు ఈ జీర్ణోద్ధరణ అనే చర్చ వస్తుందనో, లేదంటే మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో బయటికి రావడం లేదో గానీ ఈ గండి క్షేత్రం మీద సీతకన్నేయడం మనకు కనబడుతోంది. అంటే బై అండ్ లార్జ్ రెండు పెక్యులారిటీస్ మనకి పక్క పక్కనే కనబడుతూ ఉన్నాయి. ఒకటి, టీటీడీ తన విధిగా ఇవ్వాల్సిన నిధులు, ఆలయ జీర్ణోద్ధరణలు, వాటికి అందాల్సిన ధార్మిక పరమైన ఆర్థిక సాయాన్ని నిలిపివేయడం ఒక పక్కన కనబడుతూ ఉంటే, జగన్ హయాంలో జరిగిన జీర్ణోద్ధరణ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం భక్తులకు అందుబాటులోకి తీసుకురాకుండా మీనమేషాలు లెక్క పెడుతోంది అనే విషయం మనకు అర్థమైపోతుంది. అందుకోసమే తిరుమలలో అంతకు ముందు అపచారాలు జరిగిపోయాయని, లడ్డు విషయంలో కూడా అడ్డగోలు కామెంట్లు చేసి ఆ తర్వాత దర్యాప్తుల విషయానికి వచ్చేసరికి వెనక్కి తగ్గటాన్ని మనం కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆలయాల విషయంలో కనీస కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించడం లేదు ఎందుకని అని సగటు భక్తులు అడిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి సమయంలోనే మన ప్రచార వ్యూహాల పదును ఎంత ఉందో మనకి కళ్ళ ముందు కనపడుతుంది. మీరు చూడండి, ఈనాడు ఇవాళ ప్రత్యేకంగా రాసింది తిరుమల నిర్వహణ అద్భుతంగా సాగుతోందని, అసలు రికార్డులు బద్దలైపోతున్నాయి అని ప్రత్యేకంగా ఫ్రంట్ పేజీలో హెడ్డింగ్లు పెట్టి రాయడం కనబడుతుంది. ఎందుకంటే ఒకటి, శ్రీవాణి నిధులు రాలేదు అనే విషయం జనంలోకి వెళ్ళిపోయింది. రెండోది, తిరుమలలో భక్తుల దర్శనం కోసం ఏఐని తీసుకొస్తాము అని చేసిన ప్రకటన మీద కూడా అన్ని వైపుల నుంచి విస్మయం రావడం, మీ టెక్నాలజీ పిచ్చి పాడుగాను ఏఐ వస్తే అసలు కొత్తగా జరిగే ప్రయోజనం ఏంటి అని భక్తులు ఆశ్చర్యపోవడము, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఆలోచన పరుల తప్పుబట్టని మనం చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఆచరణ అసంభవం అంటే ఇలా పంబులైనప్పుడు అవన్నీ కవర్ చేసేస్తూ మొత్తం పాజిటివ్గా ఉంది అని ఎలా చెప్పాలి
అనే ప్రయత్నాన్ని ఈనాడు ఇవాళ ఫ్రంట్ పేజీలో మరోసారి చేసింది. ఇవి చూసినప్పుడే మనకు అనిపిస్తుంది సనాతన ధర్మం పేరుతో, ధర్మ పరిరక్షణ పేరుతో మనం రాజకీయ ఉపన్యాసాలు దంచగలం, ఉద్వేగాలనేవి పెంచగలం, అంతకు మించి రెచ్చగొట్టగలం. కానీ వాస్తవంగా హిందూ ధర్మానికి, హిందూ ఆలయాల పవిత్రతని కాపాడుతూ వాటి నిర్వహణ కోసం అవసరమైన కనీస నిధులు కేటాయించడంలో మాత్రం ఇసుమంత చొరవ కూడా చూపించలేని పరిస్థితిలో ఉంటాం. మన ప్రచారానికి, చెప్పే మాటలకి, ప్రాక్టికాలిటీకి మధ్య ఎంత గ్యాప్ ఉంది అని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ కీ టాక్స్.